బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. చైనా, పాకిస్తాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనేది మొహమ్మద్ యూనస్ స్టాండ్ తీసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీతో యూనస్ భేటీ అయ్యారు. బ్యాంకాక్లో జరుగుతున్న బిమ్స్టెక్ సమ్మిట్ సందర్భంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరితో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ పలానా బాధ్యతలను యూనస్ తీసుకున్న తర్వాత మోదీ, యూనస్ల మధ్య సమావేశం జరగటం ఇదే తొలిసారి. చైనాకు బంగ్లాదేశ్ దగ్గరవుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. యూనస్ ఇటీవలే చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు భారత్కు ఆగ్రహం తెప్పించాయి. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదని, సముద్రానికి వారు చేరుకునే అవకాశం లేదని చెప్పారు. బంగాళాఖాతం తీర ప్రాంతం బంగ్లాదేశ్కు ఉందని, చైనా తన కార్యకలాపాలను విస్తృతపరచుకోవడానికి బంగ్లాదేశ్ అనువైన దేశమని అన్నారు. యూనస్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ కారిడార్ ద్వారా మిగిలిన భారత్ భూభాగంతో కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పారు. ఈ రాష్ట్రాలకు రైల్ రోడ్డు కనెక్టివిటీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం అంత ఈజీ కాదని, ఎన్నో ఇంజనీరింగ్ సమస్యలు ఉన్నాయని, కానీ చిత్తశుద్ధితో దేన్నైనా సాధించవచ్చునని చెప్పారు. యూనస్ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదని, ఆయన వ్యాఖ్యల వెనుక సుదీర్ఘమైన అజెండా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మోదీతో యూనస్ సమావేశం ఆసక్తికరంగా మారింది.